ఆయన ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆమేన్. దేవుని అపారమైన కృపను బట్టి దేవుడు ఈ పాత పొన్నూరులో ఈ గృహంలోకి వచ్చి సమీపంగా ఉన్నాడు. ఆమేన్. ఆయన దొరుకు కాలమందు ఆయనను వెదకాలి, ఆయన సమీపముగా ఉన్నాడు. ఎక్కడున్నాడు సమీపముగా? మరి గృహానికి ద్వారం దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడండి? ద్వారం దగ్గర ఉన్నాడు. ఇంకో ద్వారము, హృదయం అనే ద్వారం దగ్గర కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? గృహము ద్వారం దగ్గర ఉన్నాడు, హృదయ ద్వారం దగ్గర ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. మన గుండె మీద చెయ్యి పెట్టుకుంటే ఆ గుండెకి మన చెయ్యి ఎంత దగ్గరగా ఉంది, అంత సమీపంగా ఉన్నాడు. ఆమేన్. ఇక్కడికి వచ్చాడు, ఈ ప్రాంతంలోకి వచ్చి ఆయన ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, ఎవరైతే ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకుంటారు, ప్రైజ్ ది లార్డ్, వారిలోనికి ప్రభువారు వస్తారు. ఆమేన్. వారి కుటుంబంలోకి ప్రభువారు వస్తారు. వచ్చి ఏం చేస్తాడు అనేది ఆలోచన చేద్దాం. అలానే మనం చూస్తే ఒకసారి ఒక గ్రామానికి యేసు ప్రభువారిని పిలిచారు. ఇలానే ఆమేన్. ఇప్పుడు చెల్లి పిలుచుకుంది, ప్రభువారిని పిలుచుకుంది ఈ గృహంలో. అయ్యా మీరు రండి మా గృహంలో కని పిలిచింది. గొప్ప దేవుడు కదా, పిలిచిన ఎంపటే సరే అన్నాడు. ఏమన్నాడు? సరే అన్నాడు. సరే అని ఆయన వచ్చాడు. మనం యోగ్యులమని కాదు, మనము నీతిమంతులని కాదు, ఆయన ప్రేమ అలాంటి. ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే వేడుకుంటాడో వాళ్ళ దగ్గరికి ప్రభువారు వచ్చేసారు. వచ్చేసిన విషయము ఇలానే వచ్చేసిన విషయం ఆ పక్కింటి వారికి, ఆ ఊరు వాళ్ళకి తెలిసింది. ఏమని తెలిసింది? యేసు ప్రభువారు పలానా ఇంటికి వచ్చారట అని తెలిసింది. తెలవగానే ఒక ఆమె వచ్చింది. ఆమెకి ఆహ్వానం లేదు, కానీ యేసు ప్రభువారు వచ్చారంటే తెలిసింది. ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడలారా, ఈ వీధిలో దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు ఈ గృహానికి వచ్చాడు వాక్కు స్వరూపంలో. మీకు ఆహ్వానం ఉన్నా ఆహ్వానం లేకున్నా, ప్రైజ్ ది లార్డ్, ఆయన మీ గృహాలకు సమీపంగా ఉన్నాడు. ఆమేన్. మీ గృహాలకి దగ్గరగా ఉన్నాడు. లేఖనం చెబుతున్న మాట, ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకొనండి, ఆయన దగ్గరికి రండి. ఆయన దొరికే కాలం ఇది, ఈ సమయం. దేవుడు ప్రేమించి ఈ గృహానికి వచ్చారు. రండి. ఆయన పరిసయ్యుడు యేసు ప్రభువారిని పిలిచాడు. అయ్యా మా ఇంట్లో భోజనం చేయటానికి రమ్మని. రండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చెయ్యవలెనని ఆయనను అడగగా, ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన బంతిలో కూర్చుండగా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువారిని ఒక పరిసయ్యుడు ఏం చేశాడంటే, అయ్యా మా ఇంటికి భోజనానికి రామనగానే మారు పలకకుండా ప్రభువారు ఏమన్నాడు? సరే వస్తానన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ చల్లకాల సమయంలో ఎంతమంది అయితే విశ్రాంతిగా దేవుని వాక్యం వింటున్నారు వీధిలో వారు నాకు తెలియదు. ఎంతమంది రిలాక్స్గా ఉండి దేవుని వాక్యం వింటున్నారో, ఎంతమంది
ఈ శబ్ద యంత్రం ద్వారా దేవుని వాక్యం వింటున్నారు వారందరికీ చెబుతున్న మాట, ప్రభువారు నువ్వు అడిగితే ఆమేన్, నమ్మదగిన దేవుడు, ఆయన మీ గృహానికి వస్తాడు. ఎవరండి పరిసయ్యుడు ఎవరు అని చూస్తే, మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి, మన యొక్క సత్క్రియలను బట్టి రాలి ఆయన మన గృహాన్ని. మనం పాపులమే. మనం ఎవరండి? పాపులమే. ఆ పరిసయ్యుడు ఎవరు అంటే, ఒకనాడు ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఒకతనేమో సుంకరి, మరొకతనేమో పరిసయ్యుడు. సుంకరి పోల్చి మాట్లాడుతున్నాడు. సుంకరిని పక్కన పెట్టుకుని పరిసయ్యుడు అంటున్నాడు, నేను ఇలాగా లేను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దశాంశం ఇస్తున్నాను, నేను భక్తిపరుణ్ణి అని ఎవరు మాట్లాడుతున్నారు? పరిసయ్యుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడు అనే గర్వంతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనా పరుడు అనే గర్వంతో మాట్లాడుతున్నాడు. తన అవివేకముతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కానీ సుంకరి అలా లేడు. ఈయనకి మేము పుట్టు క్రైస్తవులము, మాకు తెలియని భక్తి కాదు, మాకు ఇవన్నీ తెలుసు, మేము అన్నిటిలోనే భక్తిలో చాలా ముందున్నాము అనే వారందరిలాగా పరిసయ్యులు ఉన్నారేమో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలు. అయినప్పటికీ ఆయన పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆమేన్. ఎందుకు? భోజనం చేయటానికి. నీ నా భక్తి, ప్రైజ్లా, నీ నా నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వంటివి. పిలిచావు, ప్రభువారు వచ్చాడు. వచ్చి భోజన బంతిలో కూర్చున్నాడు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరండి? ఏందో చూడరా. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చుండుట తెలుసుకుని ఒక బుడ్డిను అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన ఎంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరును వాటికి పూసెను. ఈ వాక్యము చాలా కాలం నుంచి మీరు వినుంటారు. చాలా రోజుల నుంచి ఈ వాక్యం మీకు తెలిసి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి సిస్టర్ యథార్థత గ్రేసు పిలిచింది, ఆయన వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అంతే. ఇలా వచ్చారు. వచ్చినప్పుడు ఈ వార్త ఎవరికి తెలిసింది? ఒక పాపాత్మురాలకు తెలిసింది. అర్థమవుతుందా? ఈ పాపాత్మురాలకు తెలిసింది. పరిశుద్ధ గ్రంథములు వాళ్ళ తల్లిదండ్రులకు ఆమె పేరు పెట్టి ఉండొచ్చు. పెట్టుకుని ఉంటారా? ఖచ్చితంగా పేరు పెడతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలానే రాయించాడు. ఎందుకు రాయించాడంటే ఆ మాట, మనమందరము పాపులమే. మన ప్రతినిధిగా అక్కడ రాయబడింది పాపాత్మురాలని. ఏ మనుష్యుడు మరి నీతిమంతుడు కాదు. ప్రజలందరూ ఎవరండి? రోమా మరి పత్రికలో ఉంటుంది, మనుషులందరూ పాపములోనే పుట్టారు, పాపములోనే పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ స్త్రీ మనకు ప్రతినిధిగా ఉంది. ఎలా ఉందండి? మనకు ప్రతినిధిగా ఉంది. సమరయుడు భోజనానికి పిలిచాడు. యాక్చువల్గా ఆహ్వానం లేదు ఎవరికి? ఈ స్త్రీకి ఆహ్వానం లేదు. ఆహ్వానం లేకపోయినా దేవుడు సమీపముగా ఉన్నప్పుడు, ఆయన దొరుకుతున్నప్పుడు మనం వెదికి, ప్రైజ్లా, ఆయనను వేడుకుంటే, ప్రైజ్లా, ఆ రోజుల్లో ప్రభువారికి ఒక పేరు ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా అనేక మంది స్వస్థత పొందుతారు. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా
ఆయనకి నయం కాని రోగం అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరిని క్షమిస్తారు. ఆమేన్. ఆ పేరు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉంది ఆ రోజు. అయితే ఈ పాపాత్మురాలు గల స్త్రీ ఇంటిలో తల్లిదండ్రులు ఆమెని ప్రేమించటల్లా, ఆమెని క్షమించటల్లా, ఇంటిలో ఉన్న మరి తోబుట్టువులు ఆమెని క్షమించటలేదు, ఆమెని అసహించుకుంటున్నారు. ఒంటరిగా ఉండిపోయింది. ఖచ్చితంగా ఆమె ఎన్ని రోజుల నుంచి వేచి ఉందో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు మా ఊరికి వస్తే, మా వీధికి వస్తే, మా బజారుకి వస్తే ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందని నిర్ణయించుకుంది. ఆమేన్. ఎందుకంటే ఆయన దగ్గరే క్షమాపణ ఉంది. ఆయన ఒక్కడే ప్రేమిస్తాడు. ఆయన మాత్రమే ప్రతి పాపాన్ని క్షమించే గొప్ప దేవుడు. ఈమెకి ఆ ఆదరణ లేదు. ఇంట్లో పాపాత్మురాలు కదా, ప్రేమించేవారు లేరు, క్షమించేవారు, అసహించుకుంటున్నారు అందరినీ. అందుకని వేచి చూసింది. వార్త అర్థమైపోయింది ఆవిడకి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి వచ్చారు. వాక్యంలో ఏం రాయబడింది? ఆయన దొరుకు కాలమందు ఆయన వెతకాలి, ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన వేడుకోవాలి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం వేడుకుంటా? ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే చెబుతున్నా, ఈ వీధిలో ఎవరికైతే ఆహ్వానం ఉందో లేదో నాకు తెలియదు. మనుషులందరూ పాపము చేసినారే, మనం పాపములో పుట్టాం. నిన్ను క్షమించే దేవుడు ఈరోజు మీ గృహాల దగ్గరికి వచ్చాడు. దేవుని బిడలారా, మనందరికి ఒక పేరుంది, పాపాత్ములని. ఇక్కడ రాయబడి ఉంది, పాపాత్మురాలని ఉంది. మనం పాపాత్ములమే. మరి అక్కడికి వచ్చింది, ఆహ్వానం లేదు. అందులో ఎవరింటికి వచ్చాడు? పరిసయ్యుడి ఇంటికి వచ్చాడు. రానిస్తాడా? ఇందాక శంకర్నే పోల్చి మాట్లాడి, ఈయనలాగా నేను లేను, ఆయనలాగా నేను లేను మాట్లాడేవాడు. వచ్చి పరిసయ్యుడి దగ్గర, అయ్యా మీ ఇంటికి యేసు ప్రభు వారు వచ్చారంట, రామంటావంటే ఊరుకుంటాడా? సస్తే ఒప్పుకోడు. అసలు ఏం పట్టించుకోవట్లే ఆవిడ, ఏం పట్టించుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు సమీపముగా వచ్చారు. ఆయన దొరుకు కాలంలో వెతకాలి. ఇక అంతే. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇలాని 7:30కి వచ్చేసి చక్కగా రిఫ్రెష్ అయ్యి బైబిల్ పెట్టుకుని నాకు ఎక్కడ ప్రార్థన వినిపిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. 9:30కి వచ్చి మళ్ళా అనుకునేవాడిని. నన్ను ఎవరు పిలిచారుగా, ఎక్కడుంటే కాముగా వెళ్ళటం, చివర ఏదో ఒక దాంట్లో కూర్చోవటం. ఎవరన్నా రాను చూసిన తర్వాత, మీరు ఎవరండి, ఎలా, ఎక్కడి నుంచి వచ్చారంట. దేవుని వాక్యం ప్రైజ్లా ఇంటము వచ్చేయటం. ఎందుకంటే ఆయన దొరికే కాలంలో మనం వెతకటమే. ఆమేన్. అప్పుడు ఆ పరిసయ్యుడు ఏమంటున్నాడంటే, పరిసయ్యుడికి తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం దేవుని వాక్యంలో. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి చేసిన విషయాలన్నీ చూస్తే కొన్ని మేళ్ళు దాగి ఉన్నాయి. ప్రైజ్లా. ఈ భాగంలో చాలా మేళ్ళు దాగి ఉన్నాయి. ముందుకెళ్ళే ముందు మనం చూద్దాం. ఈ పాపాత్మురాలకి ఒక నిశ్చయిత ఉంది. నన్ను ఇంట్లో వాళ్ళు క్షమించలేదు, వీధిలో వాళ్ళు క్షమించలేదు, నా బంధువులు క్షమించలేదు, నా రక్త సంబంధులు క్షమించలేదు, నా శ్రేయోభిలాషులు క్షమించలేదు, నా ఇంటి వారి క్షమించలేదు. కారణం నేను పాపాత్మురాలు. ఇప్పుడు క్షమించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారే అని నిశ్చిత ఈయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా క్షమిస్తాడని. రండి, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనంలో చక్కని మాట ఉంటుంది. మనం దాన్ని చూద్దాం. అయినను జనులు ప్రైజ్ లార్డ్. ఆయన దగ్గరికి ఏం దొరికిద్దండి? క్షమాపణ దొరికిద్దట. ప్రైజ్ లార్డ్. ఎవరైతే దేవుని పాదముల దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవునికి సమీపముగా వస్తారో, వారి దోషములను ఆయన క్షమిస్తాడు, వారి పాపములను ఆయన క్షమిస్తాడు. వారి జీవితంలో
జీవితం మొత్తము ఎన్ని ఇబ్బందులున్నా, ఎంతమంది ఆమెను వారిని క్షమించకపోయినా, నా ప్రభు వారి దగ్గరికి వచ్చిన ప్రతి వారిని ఆయన క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎందుకంటే మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ పాపాత్మురాలు అని రాయబడింది. దానికి ప్రతినిధిగా మనమని చెప్పుకున్నాగా, మనమందరం కూడా పాపాత్ములమే. ఇప్పుడు ఈ పాపాత్మురాలు ఎక్కడికి వచ్చింది? పరిసయ్యునింటికి వచ్చింది. ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 2 విషయాలను మీకు కోట్ చేస్తాం. ఎవరైతే త్రికరణ శుద్ధితో ప్రభువారిని మీ గృహాల్లోకి ఆహ్వానిస్తారో, ఎందుకంటే ఈ మాట చెబుతుంది, దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆయన రెండోసారి రావటానికి చాలా సమీపంగా ఉన్నాడు. ఏడున్నాడు? ఇంటికి ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. మన పాత పాట పాడుకుంటాం, హృదయమన్నెడి తలుపు నాద యేసునాదుండా సదయుడగుచు తట్టుచుండు సకల విధము. ఈ రాత్రి కాలం ఈ వాక్యం వింటున్న వారందరి హృదయాలను తడుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ద్వారం తీస్తే నువ్వు క్షమించబడతావు. యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయంలోకి వస్తాడు, మీ గృహములోకి వస్తాడు. నీ గృహములోకి వచ్చి నిన్ను క్షమిస్తాడు. నీ పాపములన్నిటినీ తీసివేస్తాడు. ఆయన నిన్ను కనికరిస్తాడు. నీ దోషములను లయపరుస్తాడు. ఆయన రక్షణ నీకు ఇస్తాడు. ఆయన కృపాతిశయముతో నిన్ను తృప్తిపరుస్తాడు. నీకు దీర్ఘాయుష్యునిస్తాడు. నిత్య మోక్షానికి నడిపిస్తాడు. నువ్వు తలుపు తీస్తే చాలు. ఆమేన్. ప్రభువా, నా హృదయములోకి రండి, నేను పాపాత్ముడును, నేను పాపాత్మురాలును అని త్రికరణ శుద్ధితో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే నా ప్రభువారు నీ హృదయము ద్వారము పక్కనే నిలబడి ఉన్నాడు. తలుపేతి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ హృదయంలోకి వస్తాడు. నీ బ్రతుకు మారిద్ది, నీ జీవితం మారిద్ది. ఆమేన్. అయితే ఈ పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఈయనకేమో మండిపోతుంది. ఎవరు? పరిసయ్యుడికి. అసలు ఈ పాపాత్మురాలు రావటం ఏంటి? కొంతమంది దేవుని సన్నిధికి బొట్టు పెట్టి పిలవాలి, నన్ను పిలవలేదుగా అంటారు, నాకు పిలుపు లేదుగా అంటారు. వచ్చింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అది ఏ డినామినేషన్ అయినా, ఏ సంఘమైనా, అది దేవుని వాక్యము. ఇక్కడ ఒక మాట చెప్పాలి. మేము శబ్ద యంత్రం ద్వారా వెళ్తుంది కదా, దాదాపు 7 సంవత్సరముల కిందట, ఇంకా నేను పరిచర్యలోకి రాలేదు, నేను ఇంక ఉద్యోగమే చేస్తున్నా. ఎందుకు వచ్చిందో తలంపు నాకు తెలియదు. నాకు వచ్చిన దశాంశం అంతా పక్కన పెట్టుకుని మీటింగ్స్ పెడదాం అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. ₹1,00,000 పెట్టి మీటింగ్స్ ప్రారంభించా. ఎక్కడ పెడదామంటే ఎక్కడో ఎందుకు చుండూరులో పెడదామని స్టార్ట్ చేశాను. ఎక్కడండి? చుండూరులో పెడతాను. అక్కడ సినిమా హాల్ ఉంది. సినిమా హాల్ ముందుకు వస్తే పెద్ద గ్రౌండ్ ఉంది, ఇప్పుడు కూడా ఉండటం. ఆ గ్రౌండ్లో బాగా చేసాం. ఇక్కడి రాజు అని ఒక ఆయన మైకులు పెడతాడు, సన్నగా ఉంటారు ఇద్దరు. ఆయనే సాక్ష్యం అక్కడ కూడా. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలియదుగా, అప్పుడు అంత అనుభవం లేదు. దేవుని వాక్యం ప్రకటిద్దామని చెప్పాను అంతే. వెళ్ళాను. మరి అక్కడున్న స్థానిక సంఘాలు, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి సరళగూడెం తెలుసో తెలియదు, నాకు తెలియదు, ఇప్పుడు కాదు 7 సంవత్సరముల క్రితం. ఆ గ్రౌండ్లో లైటింగ్ పెట్టాము, అంత ఎక్స్పెన్సివ్, అన్నీ అయిపోయాయి. ఆ స్థానిక సంఘాలు ఎవరో కొత్త డినామినేషన్ వచ్చింది. నాకు అసలు డినామినేషన్ లేదు, ఏం లేదు. దేవుని వాక్యం ప్రకటిద్దామని వెళ్ళాను అంతే. సరే, అక్కడ పెట్టాము. మొదటి రోజు ఎక్స్పెక్ట్ చేసి భోజనాలు వీళ్ళందరికీ 7 అవుతుంది, స్టార్ట్ చేసాం. 7:30 రాట్ల, ఒక్కళ్ళు కూడా రాలేదు. నేను, పాస్టర్ గారు, బుష్ చిన్నాడు, సోపి మరీ చిన్నది, ఇంకా మా మామయ్య గారు ఉన్నప్పుడు ఆయన. ప్రైజ్లా వచ్చిన స్పీకరు
మేము ఇంకెవరు ఉన్నారు అక్కడ, మైక్ తీసుకొచ్చాడు ఇక్కడి నుంచి రాజు అని ఒక అబ్బాయి సన్నగా ఉంటాడు, ఇద్దరు కుమారులు పెట్టుకుంది, ఆయన కూడా ఉన్నాడు. ఆయనకు అర్థం కావట్లే, బుర్రకు నాకు డబ్బులు ఇస్తాడు వీడు, ఏమి సరిగట్టలేదు, నీకు నేను డబ్బులు ఇస్తాను ఏం పర్లేదు అని స్టార్ట్ చేశాం. సరే ఆ స్పీకర్ ఏమంటాడంటే, ఆయన పేరు కూడా జోసఫ్, ఆయన ఏమంటాడంటే ఏం చేద్దాం బ్రదర్ అన్నాడు. మైకులు పెట్టాం, ప్రజలైతే రాలా, దేవుని వాక్యం అయితే ప్రకటిద్దాం. శబ్దాన్ని ఎవరు చెవులు మూసుకోరు కదా, దేవుని వాక్యమైతే ప్రకటిద్దామని ప్రైజ్ లార్డ్ దేవుని వాక్యాన్ని స్టార్ట్ చేసి, ఆమేన్. నమ్మదగిన దేవుడండి. రెండో రోజు గ్రౌండ్ నిండిపోయింది. ఏం జరిగిందో తెలియదు. ఒక వారం తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆమేన్. ఎందుకంటే గుళ్ళ దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అయింది. అప్పుడు రవి హాస్పిటల్ అక్కడే ఉన్న రవి హాస్పిటల్ తీస్తాడు చెప్పి, ఇన్ని దెబ్బల్లో కూడా నీకింత కూడా కాలేదంటే ఏదో ఉంది, నువ్వు ఆలోచించుకోమన్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు డైరెక్ట్గా నా బిడ్డ వచ్చి వాక్యం చెబుతుంటే నువ్వు అటు, ఆయనే అన్ని సంఘాలకి తిరిగి మళ్ళీ ఆయన జనాన్ని తీసుకొచ్చాడు. ఆమె ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడు సమీపముగా వచ్చినప్పుడు యెహోవా దొరుకు కాలమందు ప్రైజ్ లార్డ్ మనం ఎతకాలి. ఆయన సమీపముగా వచ్చినప్పుడు ఆయన వేడుకోవాలి. ఇప్పుడు నాకు ఏదైనా అమ్మాయి ఏదైనా మాట చెప్పాలంటే నేను ఎక్కడుంటే చెప్పగలిగిద్ది, అర్థమవుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పిద్ది? ఆమేన్. ఆయన ఉండగానే వేడుకోవాలి. ఇప్పుడు దేవుడు దొరికే కాలం, ఆయన సమీపముగా ఉండే కాలం, ఈ సమయాల్లో దేవునిని వెతకాలి. అందుకని పాపాత్మురాలైన స్త్రీ ఆహ్వానం లేదు కానీ వచ్చేసింది. యాక్చువల్గా పరిచయాన్ని అయ్యయ్యా నేను వస్తాను యేసుక్రీస్తు ఒప్పుకుంటాడా? శంకర్నే ఒప్పుకోలేదు, వీళ్ళని ఒప్పుకుంటారా? నువ్వు ఆడొస్తావని ఆయన అసలు పట్టించుకోవట్లే. ఆవిడ యేసు ప్రభువుల దగ్గరికి వచ్చి ఏం చేసిందో చూద్దాం. 7వ అధ్యాయము కంటిన్యూస్. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసెను. ప్రైజ్ లార్డ్. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవర్తయుడల తను పుట్టుకొనిన ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనిచుండెను. మొట్టమొదటి దీవెన, పాపాత్ములముగా మనం దేవుని దగ్గరికి వస్తే మొట్టమొదటిగా మన పాపములను ఆయన క్షమిస్తాడు. ఆమేన్. ఇది మొదటి దీవెన. ఏం చేసింది? వచ్చి ఏడుస్తుంది, పాదములతో కన్నీళ్ళతో పాదములను కడుగుతూ ఉంది. ఇది చూస్తుంటే పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు? ఈ పాపాత్మురాలు ఎవతో ఏంటో యేసు ప్రభు వారికి దగ్గరికి వచ్చిందండి తనలో తను అనుకుంటున్నప్పుడు, అందుకు యేసు ఇప్పుడు చెబుతున్నాడు అక్కడ. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలి ఉన్నాను అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమని. యేసు ప్రభు వారు అంటున్నాడు. ఆమె వచ్చి కాళ్ళు కడుగుతుంది, కన్నీటితో అత్తరు పోస్తుంది. ఈమెందో ఈ మనసులో అంతా ఆయన గలిబిలవుతుంది. ఏంట్రా ఈ పాపాత్మురాలు వచ్చింది, ఈమె ఎవతో ఏందో ఆయన పెట్టుకుంటుంది. ఈయన లోనంతా కొంచెము గలిబిలవుతుంటే ఆయన ఎరిగిన దేవుడు ఏమన్నాడంటే, అబ్బాయి నీతో నేను మాట్లాడాలి. ఏం మాట్లాడాలో ఆ కింద రాయబడి ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట చదువుతుంది.
ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారు ఒకళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. మరొక వ్యక్తి దగ్గర 10,000 తీసుకున్నారు. ఇప్పుడు 10,000 రద్దు చేసాడు, ఇయ్యొద్దులేమన్నాడు. 1,00,000 రూపాయలు కూడా ఇయ్యొద్దు అన్నాడు. ఇప్పుడు ఏది గొప్పగా ఉంటుంది మీకు? 1,00,000 రూపాయలది గొప్పగా ఉంటుంది. అంటే ఎక్కువ అమౌంట్గా. ఎవరు గుర్తుకొస్తారు మీకు బాగా? అమ్మో 1,00,000 రూపాయలు తీసేసాడు, మాటల 10,000 ఏముందిలే తీసేయటం, 1,00,000 రూపాయలు తీసేసాడు. ఇదే ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, అందుకు ఆమె నన్ను ప్రేమిస్తుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ఏమన్నా బోధకుడా చెప్పమంటే, యేసు అప్పు ఇచ్చువానికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 5,000 దీనారాలను, మరొకడు 50 దీనారములను అప్పిచ్చుండిరి. అప్పు తీర్చుటకై వారి వద్ద ఏమీ లేకపోయిను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడగగా, అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే నాకు తోచుచున్నదని చెప్పగా, అవును, నువ్వు సరిగానే యోచించిదివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లెను, ఈ స్త్రీని నీ చూచుచున్నావే, నేను నీ ఇంటిలోకి రాగానే నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచినది, తన వెంట్రుకలతో తుడిచినది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములను ముద్దు పెనుకుట మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసినది. ఇక్కడ చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని నీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈ వీధిలో వింటున్న మరి దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట. దేవుడు మీ వీధిలోకి వచ్చాడు, ఈ గృహంలోకి వచ్చాడు. ఆయన దొరకు కాలమున మనం వెతకాలి. ఆయన సమీపముగా ఉన్నప్పుడు మనం వేడుకొనాలి. మనుష్యుడందరూ పాపములోనే పుట్టారు, పాపములోనే పెరుగుతున్నారు. మనమందరము పాపాత్ములమే. మన పాపములను క్షమించేది, మన పాపములను, మన దోషములను, మన శాపములను ఆయనొక్కడు మాత్రమే క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. నీ ఎంతటి ఎర్రని పాపములు అయినా తెల్లగా చేస్తానన్నాడు. నువ్వు దేవునిని ప్రేమిస్తే, నువ్వు దేవునిని వేడుకుంటే, దేవుడు సమీపముగా ఉన్నప్పుడు నీ యొక్క పాపములను, నువ్వు అనేకమైన పాపములు చేస్తుంటావు. తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా రహస్యమందు నువ్వు చేసే ప్రతి పాపము ఈ రాత్రికాల సమయమందు ఈ గృహములో దేవుడు వాక్యము ద్వారా నీ దగ్గరికి వస్తున్నప్పుడు నీ హృదయమంతటితో, ప్రభువా, ఆనాడు పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా యేసు ప్రభువును వేడుకుందో, ఆయన దగ్గరికి వచ్చిందో, ఆయన మాత్రమే క్షమిస్తాడని నమ్మి విశ్వసించిందో, ఈ రాత్రికాల సమయమందు నువ్వు కూడా విశ్వసిస్తే, నువ్వు కూడా నమ్మితే నీ ఎంతటి పాపములైనా క్షమించగలిగిన దేవుడు ఆయన సమీపముగా ఉన్నాడండి. ఆయన దొరుకుతున్నాడండి. నువ్వు ఇంకా ఆయన లెక్క చేయకుండా ఆయన మాట పెడచెవిని బట్టి నువ్వు వెళ్ళిపోతే ఆయన త్వరగా రాబోతున్నాడు. భూమి లయమైపోతుంది, ఈ బ్రహ్మాండం చాపవలె చుట్టబడబడుతుంది, ఆకాశ నక్షత్రం రాలిపోబోతున్నాయి. ఇంకా రక్షించలేకుండా ఇంకా పాప జీవితంలో నుండి నిత్య నరకాగ్నికి వెళతావేమోనని దేవుడు ప్రేమించి గృహానికి వచ్చాడు. ఈ మాటలను వింటున్నావు, ఈ మాటలు విన్నా కూడా నువ్వు పెడచెవిని పెడితే జాగ్రత్త, జాగ్రత్త. ఆయన సమీపముగా వచ్చాడు, నీ ద్వారం దగ్గరికి వచ్చాడు, నీ గృహం దగ్గరికి వచ్చాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. నువ్వు నమ్మి విశ్వసించి నీ హృదయం తెలిస్తే చాలు, నీ ఎంతటి పాపమైనా నా ప్రభువారు తీసేసి, ప్రైజ్ లార్డ్, నేను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేస్తాడు. ఇది దేవునిని వెతుకు వారికి, దేవునిని వేడుకున్న వారికి
మొట్టమొదటి ఆశీర్వాదము, మొట్టమొదటి దీవెన. దేవుని బిడ్డలారా, ఈ దీవెనను నువ్వు నెట్టివేయొద్దు, ఈ దీవెనను నెట్టివేయొద్దు. దేవుని సేవకునిగా నా 2 చేతులు జోడించి మాట్లాడుతున్నాను. దేవుని పక్షం ముందు మాట్లాడుతున్నాను. దేవుని మాట మీ ముందుకు వస్తున్నప్పుడు, అయ్యా నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచమని దేవుని పాదముల దగ్గరికి నువ్వు వస్తే, దేవుని చెంతకు నువ్వు వస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అదే దీవెన. పాపాత్మురాయలైన స్త్రీకి ఆహ్వానం లేదండి. పాపాత్మురాయలైన స్త్రీ ఎన్నో రోజుల నుంచి వేస్తుందో నాకు తెలియదు. తన కుటుంబంలో ఎవరు ఆమెను క్షమించటం లేదు, ఎవరు ఆదరించటం లేదు, ఎవరు ఆమెని హత్తుకొనడం లేదు. నా ప్రభువారు ఆ ఊరికి వచ్చినప్పుడు, ఆ గ్రామానికి వచ్చినప్పుడు, ఆ పట్టణానికి వచ్చినప్పుడు తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చింది. నువ్వు రాగలిగితే నీవు క్షమించబడతావు, నీ పాపములన్నీ నా ప్రభువారు తీసివేస్తాడు. ఆమేన్. ఇది మొట్టమొదటి దీవెన. రెండవ దీవెన ఏంటో చూద్దాం రండి. నువ్వు దేవుని దగ్గరికి వస్తే రెండో ఆశీర్వాదం ఏంటో చూద్దాం. అదే లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. ప్రభు పాదాలు అత్తరు పూసింది. ప్రైజ్ లార్డ్. ఏమిదండి? ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ అత్తరు పూసిందండి ఆమె. ప్రైజ్ లార్డ్. ఇక్కడ పాదముల దగ్గరికి వచ్చింది. ఇక్కడ అత్తరంటే ఆరాధన. అత్తరు పూయటం అంటే దేవునిని ఆరాధించుట. ఆయనే 10,000 మందిలో అతి సుందరుడు. ఆయన ఎక్కడ నిలబడినా ఆయన సహజముగానే సువాసన కలిగిన దేవుడు. ఆయన ధవళవర్ణుడు, రత్నవరుడు. ఆయన సువాసనని మన మురికి జీవితాలకు, పాపపు జీవితాలకు ఆయన మాత్రమే మనకు సువాసన ఇవ్వగలిగిన దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ఆ రోజు ప్రైజ్ లార్డ్ ఏం చేసిందంటే, ఇక్కడ సీమోనుతో మాట్లాడతా, నేను వచ్చాను కానీ నువ్వు నాకు ఏం చేయలేదు, కాళ్ళకి నీళ్ళు ఇలా, అక్కడ నన్ను ముద్దు పెట్టుకోలేదంటే అక్కడ తెలుగు పదాలు ట్రాన్స్లేషన్లో ఉంది కానీ ఆడ కల్చర్ ఏంటంటే హద్దుకోవటం, అంటే చేయి ఖండించుకోవటం, హద్దుకోవటం. వచ్చి రాగానే మెమ్మగారు మీ ఇంటికి రాగానే ఏం చేస్తావు, భుజం మీద చెయ్యవో ఆమెని. అట్లానే ప్రభువారు వచ్చినప్పుడు కల్చర్ ఏంటంటే రాగానే నీళ్ళు ఇవ్వాలి. కానీ సీమోన్ ఏం చేశాడు, నీళ్ళు ఇవ్వాల, ఆయనని హద్దుకోలా. అంతే కదండి. అక్కడ ఏమంటున్నాడు ఇంకా, లోపలికి వచ్చినప్పుడు మరి ఆయన పాదములను ముద్దు పెట్టుకోవటం లేదు, ఆయన తలకు నూనె రాలేదు, ఏమీ చెయ్యలేదు. కానీ ఈ పాపాత్మురాలైన స్త్రీ ప్రైజ్ లార్డ్ ఆయన పాదములకు ప్రభువా ప్రైజ్ లార్డ్ అత్తరు పూసింది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు పాదముల దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన నిన్ను రక్షించిన తర్వాత, ఆయన నీ పాపములన్నిటిని తీసివేసిన తర్వాత, నిన్ను పరిశుద్ధపరిచిన తర్వాత ప్రైజ్ లార్డ్ రెండోది ఏం చేయాలో తెలుసా, ఆయనని ఆరాధన చెయ్యాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో ఖచ్చితంగా ఆరాధన చెయ్యాలి. ఇక్కడ ఆరాధన అంటే ఒత్తిడితో ఆరాధన చేయటం కాదు. అమ్మాయి నువ్వు ప్రార్థన చేయి, నేనా అన్నయ్య ప్రార్థన చేస్తా అంట కాదు. ఆరాధన సహజముగా రావాలి. ప్రైజ్ లార్డ్. సీమోన్ ఇంట్లోకి వెళ్తే సీమోన్ ఆరాధించలేదు, కానీ ఈమె ఆరాధిస్తుంది. ప్రైజ్ లార్డ్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం ఆరాధించాలి, హృదయమంతటితో ఆరాధించాలి. ప్రైజ్ లార్డ్. దేవుడు సీమోన్ ఇంటిలోకి వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ ఆమెకి ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రైజ్ లార్డ్ ఏం చేస్తుంది, ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆ పాదములకు అత్తరు పోస్తుంది. అంటే మన గృహాల్లో ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టమైన పరిస్థితులున్నా ఆరాధన మర్చిపోవద్దు. ప్రైజ్ లార్డ్. చికెన్లో మనం ఇప్పుడు వంటగదిలో ఆరాధించాలి, బెడ్రూమ్లో ఆరాధించాలి, హాలులో ఆరాధించాలి. నువ్వు ఆరాధిస్తే సాతాను నీ గృహంలో ఉండదు. ఇది సత్యము, ఇది మర్మము. ప్రైజ్ లార్డ్. నీ గృహంలో ప్రతి గదిలో ఆరాధన ఉండాలి. ఆమేన్. ఒకనాడు సౌలుకు దెయ్యం పట్టింది.
దావీదు వచ్చి సితార్ తీసుకుని ఆరాధించే దైవలో ఆ సాతాను ఏమైంది? పారిపోయింది. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఇంటిలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? ఆరాధించాలి. ఈ హాలులో ఆరాధన ఉండాలి, బెడ్రూమ్లో ఆరాధన ఉండాలి, ఈ గృహమంతా ఆరాధనతో నిండాలి. ఏ గృహాలైతే ఆరాధనతో నిండుతాయో, దేవుని మాటలతో, దేవుని వాక్యముతో, దేవుని పాటలతో, దేవుని స్తుతులతో, దేవుని వాక్యం మారుమోగుతుందో ఆ ప్రాంతంలో సాతాను రావడానికి గజగజలాడుతున్నాడు. మరి మీ గృహాలలో ఏమో ఆరాధన ఉందో నాకు తెలియదు. టీవీ మోగుతుందేమో, సీరియల్ మోగుతున్నాయేమో, తగాదలేమో నాకు తెలియదండి. ప్రైజ్ లార్డ్. ప్రతి గృహంలో ఆరాధన ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆరాధన కలిగిన స్థలాలలో అపవాది తొంగి చూడడండి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏం చేస్తుందండి? పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తుందండి? రెండోది క్షమించేశాడు ప్రభువారు. క్షమించగానే ఏం చేస్తుందండి? ఆరాధన చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏం చేయాలి తెలుసా? మీరు మీ గృహాలలో ప్రైజ్ లార్డ్, ఇంటిలో ఆరాధన ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆరాధన చేయటం వల్ల ఏం జరిగిద్ది? ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా? ఆరాధన జరిగిన స్థలాల్లో ఒక గొప్ప మరి దీవెనకరమైన వాతావరణం ఉంటుంది. రండి, పరిశుద్ధ గ్రంథములో 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నా సన్నిధిని అండర్లైన్, నన్ను గణపరచు వారిని. ఆమేన్. ఇప్పుడు ఎట్లా గణపరుస్తున్నావు? ఆరాధనతో గణపరుస్తున్నావు. దేవుడు ఏం చేశాడు? మొదటి దీవెన ఏంటండి? పాపాత్మురాలైన దేవుని సన్నిధికి వస్తే, దేవుని ఇంటి దగ్గరికి వస్తే, దేవుని పాదములకు వస్తే ఆయన విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అది మొదట దీవెన. రెండో దీవెన ఏంటి? నువ్వు దేవునిని ఆరాధిస్తున్నావు కాబట్టి ప్రభువారు ఏమన్నాడంటే, నిన్ను నేను ఘనపరుస్తాను. దేవుని బిడ్డలారా, ఆ పాపాత్మురాలైన ఆ స్త్రీని ప్రభువారు ఘనపరిచాడు. ప్రైజ్ లార్డ్. నువ్వు నేను కూడా ఆయన పాదముల దగ్గరికి వచ్చి నీ పాపములన్నీ ఒప్పుకుని ఆయన సమీపముగా ఉన్నప్పుడు వేడుకుంటే నమ్మదగిన దేవుడండి. ఆయన తన ప్రశస్తమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కాచాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి మన పాపములను నిమిత్తము ఆయన క్రయధనముగా మారిపోయాడండి. అండి, దేవుని సన్నిధికి వస్తే నీ పాపములను తీసివేసి నీ క్షమిస్తాడు. క్షమించిన మరుక్షణములోని కృతజ్ఞత భావం కలిగి ఆయనను గణపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే, ప్రైజ్ లార్డ్, నన్ను గణపరచు వారిని నేను వారిని గణపరిచేదనన్న దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా గణపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. దేశంలో ఉన్న అత్యున్నతమైన శిఖరాగ్రస్థలాలకి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను చేర్చునుగాక. నీ కుటుంబం దీవించబడునుగాక. ఆయనను గణపరిస్తే నువ్వు గణపరచబడుదువుగాక. నీ కుటుంబంలో నువ్వు గణపరచబడుదువుగాక. నీ రక్త సంబంధంలో నువ్వు గణపరచబడుదువుగాక. ఆయన నిత్యం ఆరాధించు, ప్రతి స్థలంలో ఆరాధించు. నీ గృహంలో సమయం ఎక్కడ దొరికినా కూడా దేవునిని ఆరాధించు. చక్కగా స్తుతులు చెబుతూ దేవునిని మహింపరుస్తూ ప్రతి గృహంలో నీ పనులు చేసుకో. ఆమేన్. అలా చేస్తే ఏ ఒక్క చీకటి క్రియలు కానీ, అపవాది కానీ ఆ ఇంటి గుమ్మముల వైపు కూడా చూడదు. ఆమేన్. కాబట్టి ఈ గృహములో అలాంటి ఆరాధన జరుగునుగాక. అలాంటి ఆరాధన ప్రతి క్షణము జరుగునుగాక. నిత్య ఆరాధకమైన గృహమవునుగాక. తన హృదయమంతా ఆరాధనతో నిండిపోవునుగాక. నిత్యమైన స్తుతితో నిండిపోవునుగాక. ఆమేన్. దానిని బట్టి దేవుడు ఆ బిడ్డలను దీవించునుగాక, గణపరచునుగాక. ఇది రెండోదండి. మూడో విషయానికి వెళదాం. ఇంకేం జరిగిందండి? దేవుని ఆ పాపాత్మురాలైన స్త్రీ దేవుని దగ్గరికి వస్తే ఎన్ని దీవెనలోనో తెలుసా? ఆయన దొరుకు కాలములో వెదకండి. నా 2 చేతులు జోడించి దేవుని బిడలారా, ఈ దేవుని వాక్యం వింటున్నా ఈ వీధి వారికి, ఈ పాత పన్ను వారికి తెలియచేస్తున్నా, ఆయన్ని వెదకండి త్రికరణ శుద్ధితో.
ఆయన్ని వెదికితే నిన్ను గణపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. 3వ చూద్దాం. అదే లూకాసు వార్త 7వ అధ్యాయము 39 నుంచి 44 వరకు మనం చూస్తే, అక్కడ ఇప్పుడు వరకు నేను చదివాను కదా, చివరి మాట, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోకి రాగానే నువ్వు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు. ఏమంటున్నాడు? ఇంకేమంటే 4 విషయాలను అక్కడ కోట్ చేస్తున్నాడు ప్రభువారు. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తుంది తెలుసా? ఆమె లూకాసు వార్త 7:47 ఒక్క మాట చదివితే దాన్ని, ఆమె విస్తారముగా ప్రేమించును గనుక. ప్రైజ్ లార్డ్. ఎలాండి? ఆ విస్తారముగా ప్రేమించింది కనుక. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునిని ప్రేమిస్తే ప్రైజ్ లార్డ్ ఏం జరుగుతుందో తెలుసా? దేవునిని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని ప్రేమించటం, దేవుని పరిచర్యను ప్రేమించటం, దేవుని బిడ్డలను ప్రేమించటం, దేవుని సేవకులను ప్రేమించటం, దేవుని పరిచర్యను ప్రేమించటం. ప్రైజ్ లార్డ్. దేవునిని ప్రేమించటం అంటే ఇది. ప్రైజ్ లార్డ్. దేవుని మందిరం అంటే మక్కువ కలిగి ఉండాలి, ప్రీతి కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. మన ఇంటికన్నా దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రీతిగా ఎంచుతారో, ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో, ప్రైజ్ లార్డ్, వారు దేవునిని ప్రేమించినట్లే. ఎవరైతే దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని రెంపర్లాడతారు, ఇంకెప్పుడు ఆదివారం వస్తుందని వారు దేవునిని ప్రేమించటం, దేవుని వాక్యాన్ని ఎవరైతే బహు మక్కువ కలిగి వింటారో వారిని దేవుని ప్రేమించటం. దేవునిని ప్రేమించటం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించటం. ప్రైజ్ లార్డ్. ఆయనను ప్రేమించు వారిని ప్రైజ్ లార్డ్ ఆయన ప్రేమిస్తాడండి. ప్రైజ్ లార్డ్. ఆయన్ని ప్రేమించే బిడలను ప్రైజ్ లార్డ్ ఆయన ఉన్నతమైన శిఖరాగ్రములకు ఎక్కిస్తాడు. ఆమేన్. అనబడే పరలోకానికి చేరుస్తాడు. ఆమేన్. ఆయన ప్రేమించే బిడల చేతిలో నుంచి ఏ ఒక్కడు ప్రైజ్ లార్డ్ ఆయనను ముట్టడు. ప్రైజ్. దేవునిని ప్రేమిస్తున్నావు లేదా నీ హృదయంలో తెలిసిపోయి, దేవుని మందిరం నిత్యము నీ మదిలో ఉంటే దేవునిని ప్రేమించటమే. దేవుని వాక్యము ఇంకెప్పుడు వినాలి, ఆదివారం ఎప్పుడు వస్తుంది, దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు నాతోని కొంత ఆతృత ఉంటుంది చూడండి, వాళ్ళు దేవుని ప్రేమించటమే. ప్రైజ్ లార్డ్. దేవుని పరిచర్యని ప్రేమించటం, దేవుని సేవకుడిని ప్రేమించటం. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ దేవునిని ప్రేమించడం అంటే ఇవి. వారిని ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఆమె ఆయన్ని ప్రేమించడం చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, టైం లేదు. ఆయన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రైజ్ లార్డ్. ఆయన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవుని బిడ్డలారా, ఘనులుగా మిమ్మల్ని చేస్తాడు. ఆమేన్. ఘనులుగా, ఈ దేశంలోని ఘనులుగా మిమ్మల్ని ప్రజలు ఎంచుతారు. ప్రైజ్ లార్డ్. ఇది ఎన్నోదండి? 3వ దీవెన. ఇంకొక 2 దీవెనలు చెప్పి ముగిస్తా. ప్రైజ్ లార్డ్. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎవరికి ప్రతినిధి? పాపాత్ములైన మనకి ప్రతినిధి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రతి మనుష్యుడు పాపే. ప్రైజ్ లార్డ్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కోల్పోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయము ఈ గృహంలోకి పిలిచింది చెల్లి, ఆయన కాదనలా వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ ఇలానే అందరి మంది విన్నారు, కొంతమందికి ఆహ్వానం లేదు, వారు కూడా వింటున్నారు దేవుని వాక్యం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వారందరికి కూడా ప్రభువారు ఏం చేస్తున్నాడు? వర్షము, దేవుని వర్షము ఎక్కడ కురిసిద్దండి? భూమంతటి మీద కురుస్తుంది. ఇప్పుడు వారి హృదయాల్లో కూడా ఈ వాక్యం అనే జల్లు వారి హృదయాలను తడుపుతుంది. దాన్ని వారు తీసుకుంటే చాలు. ప్రైజ్ లార్డ్. ధన్యులు, దీవించబడతారు, రక్షించబడతారు, నిత్య మోక్షానికి వారసులు అవుతారు. ప్రైజ్ లార్డ్. వారి విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. ఆమేన్. చివరిది 4వది లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. అక్కడ ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచినావా?
నేను ఇంటిలోకి రాగానే నా పాదములకు నీళ్ళు ఇచ్చింది, నా కన్నీళ్లతో నా పాదములను తల వెంట్రుకలు తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పుడు ఈమె నా పాదములు ముద్దు పెనుకుట మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఆమె నా పాదములకు అత్తరం పూచింది. ప్రైజ్ లార్డ్. గొప్ప దేవుడండి. సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభువారు. ఎవరికి ఇస్తున్నారు సాక్ష్యము? ఈ పాపాత్మురాలైన స్త్రీ గురించి సాక్షాత్తు ప్రభువారు సాక్ష్యం చెబుతున్నాడు. ఆమేన్. దేవుని దగ్గర నుంచి నువ్వు సాక్ష్యం పొందుకుందువుగాక. ఆమేన్. దేవుడు చెబుతున్నాడు. సీమోను పిలిచాడు. రబాయ్ సీమోను, నువ్వు పిలిచేవుగా ఇంటికి. పిలిచానయ్యా, నువ్వేం చేయలా, కానీ ఈమె 4 పనులు చేసిందని సాక్షాత్తు ప్రభువారే ఏం చెబుతున్నాడు? ఆమె గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో నుంచి ప్రసంగి గ్రంథం 7:1 ఒక మంచి మాటను చూద్దాం. ఒక విలువైన మాట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రైజ్ లార్డ్. ఎవరండి? సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మేలు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ పేరు ప్రభువారు పలుకుతున్నాడు, ప్రభువారి నోట నుండి. ఆమేన్. సుగంధ తైలం కంటే మంచి పేరు అంటే దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. దేవుని బిడలారా, నీ బిడల పక్షాన నీ సాక్ష్యాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి. నీ సాక్ష్యము మంచి పేరును సంపాదించి పెడుతుంది. ప్రైజ్ లార్డ్. నీ కుటుంబంలో, నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర, మీ వీధిలో వారి దగ్గర, నువ్వు చేస్తున్న స్థలాలలో ప్రైజ్ లార్డ్ నీ గురించి సాక్ష్యము చెప్పుదురుగాక. మంచి సాక్ష్యము చెప్పుదురుగాక. ఆ పేరును ప్రభువారికి ఇచ్చునుగాక. ఆమేన్. ఆవిడండి ఒకప్పుడు నాకు తెలియదండి, దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని మందిరాన్ని ప్రేమించడం మొదలుపెట్టి దేవుని సన్నిధిలోకి వెళ్తుంది. ఆ పాప జీవితం ఏందో నాకు తెలియదు, ఆ పాప లోకం ఏంటో తెలియదు. ఇప్పుడైతే ఆవిడ కడిగిన ముంచమండి. ఆమె ప్రార్థన మానుకోదండి, ఆమె దీవిస్తుందండి. ఎవరైనా నన్ను నోరు మాట్లాడదండి, ఎంతమంది ఇబ్బంది పెట్టినా అవమానపరిచినా ఆమె వారిని దీవిస్తుందండి, వారి కొరకు ప్రార్థన చేస్తుందండి. ఆమేన్. ఈ సాక్ష్యము ఈ వీధిలో వారు పలుకుదురుగాక. ఆమేన్. దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఎవరి గురించి? పాపాత్మురాలు గురించి. ఏది మంచిదండి? పేరు సుగంధ ద్రవ్యముల కన్నా మంచి పేరు మేలు. ఇంకొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అనండి. చూడండి, బంగారము కంటే మంచి పేరు గొప్పది. దేవుని బిడ్డలారా, ఒక్క మాట నేను స్పృశిస్తాను. ఎందుకంటే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. సంఘంలో నీకు మంచి సాక్ష్యం ఉండాలి, నీ కుటుంబంలో మంచి సాక్ష్యం ఉండాలి, నీ బిడ్డల దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆవిడండి నా భార్య ప్రార్థనాపురాలండి, ఆమె మోకరించి ఉపవాసంతో ప్రార్థన చేసిద్దండి, ఏ ఒక్క మాట అనదండి. ఆమె పుణ్యాత్మురాలని నీ కుటుంబంలో నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమె దేవుని నీతిని వెతికిద్దండి, ఆమె నీతిమంతురాలండి, ఆమె యథార్థపురాలండి. ప్రైజ్ లార్డ్. ఈ సాక్ష్యము ప్రైజ్ లార్డ్ ధనము కన్నా, బంగారము కన్నా, సుగంధ ద్రవ్యముల కన్నా గొప్పది. ఆమేన్. ఈ లోకం అంతా దేన్ని వెంబడిస్తుందంటే పేరు ప్రతిష్టల కొరకు, బంగారపు వెండి కొరకు ప్రతిష్ట. నేను ఒక్క మాట చెప్తాను, దేవుని వాక్యం ఉంటే దేవుని బిడలారా, బంగారము డబ్బు మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మన పిల్లలకి ఎందుకు ఇద్దాంలే, మనం డబ్బులంతా మూట కొట్టుకుని బ్యాంకులు వేసుకుందాం 10 లక్షలు అనుకుంటారేమో. ఆ 10 లక్షలు వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళవండి, ఆ 10 లక్షలు వచ్చి నేను నీకు పరిచర్య చేయవండి. నువ్వు మంచి పేరు సంపాదించుకో. ప్రైజ్ లార్డ్. నువ్వు మంచి పేరు సంపాదించుకుంటే ప్రైజ్ లార్డ్ అది నిన్ను ఉద్ధరిస్తుంది, నీకు సేవ చేస్తుంది. ప్రైజ్ లార్డ్.
కాబట్టి ఈ పాపాత్మురాలైన స్త్రీ రైజులా గురించి నా ప్రభువారు సాక్ష్యం చెబుతున్నారు. ఇది 4వ దీవెన. మొదటి దీవెన ఏంటండి? పాపములు, విస్తారమైన పాపములు క్షమించబడ్డాడు. క్షమించిన తర్వాత ఆరాధన చేయటం స్టార్ట్ చేసి ఆరాధన ద్వారా ఘనపరిచాడు ప్రభువారు. దేవునిని ప్రేమించింది, విస్తారముగా ప్రేమించింది కాబట్టి దేవుడు కూడా ఆమెని విస్తారముగా ప్రేమించి ఉన్నతమైన స్థితిని కలుగు చేశాడు. 4వది ఏంటి? ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు? గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. ప్రైజ్ లార్డ్. నీ గురించి నా ప్రభువారు సాక్ష్యం ఏం చెప్తాడు? దేవుని బిడ్డ, నీకు సాక్ష్యం నువ్వు పదిలిపరుచుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఆమేన్. చివరి మాట, ఆఖరి మాట. ప్రైజ్ లార్డ్. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనము. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము కలిగిన దాని వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని మాట. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఏం జరిగింది? ప్రభు ఆ చివరి ఏమన్నాడు తెలుసా? ఆ స్త్రీకి సమాధానాన్ని ఇచ్చాడు. ఆమేన్. సమాధానము కలిగి, ఈ లోకంలో సమాధానాన్ని ఇచ్చేది సమాధానకర్త అయిన యేసు క్రీస్తు ప్రభులు వారే. ఈ లోకంలో నీకు ఎన్నైనా ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ధనధాన్యాలు ఉండొచ్చు, బంగారం ఉండవచ్చు, వజ్రం వైరుడ్యాలు ఉండవచ్చు. ఏది ఉన్నా సమాధానం మటుకు యేసుక్రీస్తు ప్రభులు వారే ఇస్తారు. ప్రైజ్ లార్డ్. ఆయన మాత్రమే శాంతిని అనుగ్రహించే శాంతిదాత. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నుండి ప్రభువారు పాపాత్మురాలైన స్త్రీ దేవుడు సమీపముగా ఉన్నప్పుడు ఆయన దొరుకు కాలమందు ఆమె వచ్చింది, ఆ గృహానికి వచ్చింది, ఆయన వేడుకుంది. వేడుకొనగానే ప్రైజ్ లార్డ్, నా ప్రభువారు ఆమె విస్తారమైన పాపములు క్షమించాడు, ఆమెని రక్షించాడు, ఆమెని ఘనపరిచాడు, ఆమె గురించి సాక్ష్యం చెప్పాడు, ఆయన ప్రేమించాడు, సమాధానముతో శాంతితో నింపాడు. ప్రైజ్ లార్డ్. ఆ నిత్యమైన పరలోకమందు నిత్యమైన సమాధానంతో శాంతితో నిన్ను నన్ను తృప్తిపరిచే నమ్మదగిన దేవుడు. ఒక్క మాట, ఆయన దొరుకు కాలమందు వెతకండి. ఆయన ఇప్పుడు దొరుకుతున్నాడండి. రాబోయే రోజుల్లో నువ్వు దొరకాలని నువ్వు ఎత్తుకలాడినా కూడా ఆయన నీకు దొరకడు. నీ శరీరంలో ఊపిరున్నంత వరకే ఆయన ఎదగగలుగుతావు. చాలామంది అంటారు, ఇప్పుడే ఉంది యవన కాలం అంటారు. నా మరణము, నా శరీరము ఎప్పుడు పడిద్దో ఎవరికి తెలియదు. మన యొక్క జీవము నీటి మీద బుడగ వంటిది. నా జీవితము, నా ఆయుష్ త్రాసు మీద ధూళి వంటిది. నీ బ్రతుకు జీవితము, బ్రతుకు కాలము ప్రొద్దున మొలిసి సాయంకాలం ఎండిపోయే గడ్డి పువ్వు లాంటిది. నా జీవితము ఒక ఛాయ, ఒక నీడ. ఈ కొద్ది జీవితంలో చాలా ఖర్చు అయిపోయింది, ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది. ఎప్పుడు ఈ శరీరం పడిపోయిద్దో తెలియదు. ఇప్పుడు వెతుకు, ఆయన దొరికే కాలం నీకు కొద్దిగానే ఉంది. ఇప్పుడు వెతకగలిగితే నీకు సమీపంగా వచ్చి ఉంటాడు. నీ వయసు ఎంతో నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్. ఈ చివరి క్షణములో ఇంకా చాలా సమయం ఉందనుకుంటున్నామేమో. దేవుని బిడ్డ, ఆయన సమీపముగా వచ్చాడు. ఇప్పుడు నీ హృదయం దగ్గరికి వచ్చాడు. నువ్వు విశ్వసించి ప్రభువా అని ఆయన పాదముల మీద పడితే నమ్మదగిన దేవుడు. ఆమేన్. నిన్ను లేవనెత్తే దేవుడు. నీ పాపములను తీసివేస్తాడు. నీ పాపరాశి ఆకాశానికి అండుతున్నా, నీ పాపములు ఎవరు క్షమించకపోయినా నా ప్రభువారు నిశ్చయముగా నీ పాపములన్నీ క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన కల్వరిగిలో కాచిన ప్రశస్తమైన రక్తముతో నిన్ను శుద్ధీకరించి నీ జన్మ పాపము కర్మ పాపములన్నిటినీ తీసివేసి ప్రైజ్ లార్డ్ నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి సమీపముగా వచ్చి ఉన్నాడు. కాదనొద్దు, నెట్టవద్దు. భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతావేమో. ఆయన దొరుకు కాలము
నీ శరీరం పడిపోయిన తర్వాత నువ్వు దొరకాలను కొనుక్కున్నా కూడా అవకాశం లేదు. నీకు ఆ ఉపాధి లేదు. ఈ శరీరం అనే ఉపాధి పడిపోతే ఇంకెక్కడ ఎదుగుతావు నువ్వు? ఈ శరీరం ఉండగానే ఆయన ఎదుకు. ఆయన దొరకు కాలం అంటే ఈ శరీరం ఉండగానే ఎదుకో. ఎదిగినప్పుడు ఆయన సమీపముగా ఉన్నప్పుడు నీ శరీరం ఉన్నంత వరకు ఆయన సమీపముగా ఉంటాడు. శరీరం పడిపోయిన తర్వాత ఉన్నాడు. ఈ శరీరములు ఉండగానే, ఈ ఉపాధి ఉండగానే వెదుకు, వేడుకో, రక్షిస్తాడు. ప్రైజ్ లార్డ్. సమాధానంతో నింపుతాడు. ప్రైజ్ లార్డ్. నిన్ను ఘనపరుస్తాడు. నీ గురించి ప్రైజ్ లార్డ్ భూలోకమందు పరమందు గొప్ప సాక్షిగా నిలబడుదువుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం. మోకరించగలిగిన వారుంటే మోకరించండి. మీకు ఆ స్థలం